42 రోజులు ధర్నా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా టెంట్లోకి వచ్చి అమ్మ మీరందరూ నా అక్కా చెల్లెళ్ళు మీరు వేస్తేనే నేను ఓట్లకి వచ్చాను నేను మరలా మీరందరూ నాకు ఓట్లు వేస్తే మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను వెంటనే మీ జీతాలు కూడా పెంచుతాను ఈ ప్రభుత్వం లాగా నేను మొండి వైఖరి చేయనన్నారు. అలాగే జగన్ గారు లాగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొండి వైఖరి ఆయన చేయలేదు నేను చేయకపోతే ఏమైందని చెప్పేసి అదే బాటలో ఈయన కూడా నడుస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మై మెయిన్ డిమాండ్ మాకు 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఏంటండి ఈరోజు ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 200 రూపాయలు ఆయిల్ ప్యాకెట్. నిత్యావసర సరుకులు వస్తున్నాయా? అంగన్వాడీకే మా 11,500లో అంగన్వాడీకి 6,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అర్బన్ రూరల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరూ అంగన్వాడీ కంటే ఎవరు అద్దెకి ఇవ్వట్లేదు. ఎక్స్ట్రా వాళ్ళు ఇచ్చే 2,000తో మేము 3,000 రూపాయలు పెట్టి ఇంటి అద్దెలు కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, గ్యాస్ బండ కొంటున్నాం. గ్యాస్ బండ నెలకు వచ్చి 100 రూపాయలు వస్తుంది బిల్లు. కనుమ 900 పెట్టి మేము కొంటున్నాం. అంటే నెలకి ఎన్ని బండలు కొంటున్నాం? నెల వచ్చేపాటికి ఒక బండ గుడ్డు పెట్టాలి, పాలు పెట్టాలి, రైస్ ఉడకబెట్టాలి, మొత్తం అన్నీ దాని మీదే కావాలి. కాబట్టి మాకు నెలకు ఒక బండ. ప్రభుత్వం నుంచి ఉచిత బండలు ఇమ్మంటున్నాం. కనీసం 3 బండలు సంవత్సరానికి ఉచిత బండలు అందించమంటున్నాం. ఎవరో ఇస్తున్నారు కదండి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఉచిత బండలకి డబ్బులు పడుతున్నాయి అంటున్నారు. అంగన్వాడీ పిల్లలకి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి పిల్లలకు వర్తించాలి కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి మహిళా మంత్రులు చెప్తున్నారు. మరి దాని గురించి పట్టించుకోరా? రాష్ట్ర మహిళా మంత్రులు గారు చెప్తారండి. మరి యోగాకి 360 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారండి? ఓన్లీ నెట్టకి చేపలకి వేయటానికే 300 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడానికి ఖర్చు పెట్టడానికి ఏంటండి? ఎంతోమంది గర్భిణీ స్త్రీలు మా వాళ్ళని ఎంతోమంది ఉపయోగపడుతున్నాయి. దేశానికి ఇస్తున్నామండి, మేము దేశ పౌరులను ఇస్తున్నాం. మేము వాళ్ళని ఎంతో బాగా కాచి కాపాడిస్తున్నాం. ఇది అంటే మేము ఎంత సేవ చేస్తున్నా గుర్తించట్లేదండి ప్రభుత్వం. మాకు వెంటనే ఈ ప్రభుత్వం గుర్తించి ఈ అసెంబ్లీలో మాకు బడ్జెట్ సమావేశం పెంచాలని మేము కోరుతున్నాం.